ఎన్ని రకాల పర్సనాలిటీస్ ఉంటాయి? పర్సనాలిటీస్ అంటే గుణాలు అని. మనలో ఒక పర్సనాలిటీ ఉంటుంది. మన రూపాలు పైన చూడడానికి ఒకలాగే కనిపిస్తున్న కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ ఒకలాగే ఉన్నప్పటికీ ఒక్కొక్కరి అలవాట్లు, భావాలు, వాళ్ళ పనులు అన్నీ కూడా వేరుగా ఉంటాయి. వాళ్ళ వాళ్ళ పర్సనాలిటీని బట్టి వాళ్ళ పనులు, వాళ్ళ బిహేవియరు అన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. ఎలాంటి పర్సనాలిటీస్ అంటే 3 రకాల పర్సనాలిటీస్ ఉన్నాయి. ఒకటి సత్వగుణము, 2 రజోగుణము, 3 తమోగుణము. సత్వగుణం ఉన్నవాళ్ళు చాలా మంచిగా అంటే వాళ్ళ పని ఎదుటివారికి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ పని వాళ్ళు చక్కగా చేస్తూ ఉంటారు. చేసే పనిలో కూడా ఎక్కువ శాతం మంచివే ఉంటాయి. ఒకళ్ళు చెప్పే అవసరం ఉండదు. వాళ్ళు చేయాలనుకున్న పని చక్కగా చేసేస్తూ పెట్టారు. సమాజానికి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బంది రాదు. అంటే సత్వగుణం చాలా ఎక్కువ ఉన్నవాళ్ళు అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే తపోశక్తి కలిగిన వాళ్ళు అంటే మహర్షులు, ఋషులు, పెద్దవారు అంటే వయసులో కాదు, వాళ్ళ యొక్క ప్రాక్టీసెస్లో అలాంటి వారికి ఎక్కువ సత్వగుణం కలిగి ఉంటుంది. ఎక్కువ సత్వగుణం. ఇంకా కొంత సత్వగుణం తక్కువ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు మంచి పనులు చేయడం ఇలా ఉంటుంది. సో అది ఫస్ట్ పర్సనాలిటీ. సెకండ్ పర్సనాలిటీ వచ్చేసి రజోగుణం. వీరు ఎప్పుడూ కూడా కోపంగా, గాంభీర్యంగా, హడావుడిగా చేసే పనులు అగ్రెసివ్గా, ఇలా చేయాలి, అలా చేయాలి, అది చేస్తాను, ఇది చేస్తాను, నేను జిమ్మే చేస్తాను, యోగా లాంటివి చేయను, నాకు అంత స్లోగా ఉంటే నాకు ఇష్టం లేదు, నేను అట్లా ఉంటాను, ఇట్లా ఉంటాను, తినే ఆహారం అంతా కూడా రజోగుణం. రాజులు ఎలా ఉంటారు పౌరుషంగా, అలా ఈ విధంగా వాళ్ళు యాటిట్యూడ్ కానీ బిహేవియర్ కానీ పక్కన వాళ్ళకి ఇబ్బంది అయితే నాకేంటి, నేను చేయాలి అనే విధంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా 3వ పర్సనాలిటీ తమోగుణం. ఈ తమోగుణం ఉన్న వాళ్ళకి ఏంటంటే లేజినెస్ ఎక్కువగా ఉంటుంది. చేద్దాం అనుకున్న పనులు రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, దానికి కారణాలు చెప్పడం. ఇంకా ఆహారం విషయంలో అయితే బాగా పాడైపోయినవి అలాంటివి నచ్చుతాయి వాళ్ళకి. పాడైపోయినవి, కొంచెం స్మెల్ వచ్చేవి, చాలా ఇదిగా ఉండేవి, అలాంటి ఆహారం తీసుకుంటుంటారు. వాళ్ళ బిహేవియర్ అలాగే ఉంటుంది, వాళ్ళ యాటిట్యూడ్ అలాగే ఉంటుంది. ఎప్పుడు నిద్రపోతూ ఉంటారు. ఒకళ్ళ మాట వినరు, చేసే పనులు పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఉంటుంటారు. ఆ 3 పర్సనాలిటీ అంటే సత్వరజో తమోగుణం అంటారు. సో మరి దీన్ని పెంచుకోవచ్చా అంటే సాధనతో మనం దాన్ని పెంచుకోవచ్చు. లక్షణాన్ని మార్చుకోవాలంటే కొన్ని ప్రయత్నాలు చేస్తే ఆ లక్షణం అనేది మారుతుంది. అసలు అవుతుందా అండి అంటే డెఫినెట్గా అవుతుంది. ఎట్లా అంటే మనం రోజు ఒక ప్రాక్టీస్ చేస్తే అవుతాం కదా. ఇప్పుడు బేసిక్ లెవెల్లో ఒక జాబ్ జాయిన్ అవుతే నేను జిఎం అవ్వాలి అని అనుకుంటే వాడు ఎంత కష్టపడి ఎన్ని సంవత్సరాలు అన్నీ ప్రాక్టీస్ చేసి వెళ్తే ఒక జిఎం లెవెల్కి వెళ్తారు. అలాగా అప్పుడు ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ లెవెల్కి రీచ్ అవుతారు. అంటే రజోగుణ నుంచి సత్వగుణానికి మారుతారు. డెఫినెట్గా అది మనం సాధనతో దాన్ని మార్చుకోవచ్చు.